అమ్మకి ఏదో అయిందేమోనని కంగారు పడి ఫోన్ చేశాను. అమ్మకి ఏమీ కాలేదు. జో అచ్యుతానంద జో జో ముకుందా. అనకూడదు కానీ నిన్నిలా చూస్తుంటే ఆడదాన్ని నాకే మూడొచ్చేస్తోంది. ఇంత అందం నీ ఒక్కదానివే దాచుకోకపోతే నాకు కాస్త డొనేట్ చేయొచ్చు కదా తల్లి. పోనీ అప్పుగా అయినా ఇవ్వు, వచ్చే జన్మలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. హలో, నేను మాట్లాడుతుంది నీతోనే. చిన్న నవ్వు, నేచురల్ స్మైల్ ముఖాన ఉందనుకో, పెదాలు అందంగా విచ్చుకుంటాయి. కళ్లలో మెరుపు, బుగ్గల్లో ఎరుపు తన్నుకుంటూ వస్తాయి. అప్పుడందం 10 రెట్లు పెరుగుతుంది. ఇలా మూత ముడుచుకుంటే ఏం లాభం? ఎంత సింగారించినా గోడ కుట్టిన పిడకలా ఉంటావు. కాస్త నవ్వవే తల్లి, నా బంగారు తల్లివి కదూ. అక్క, ఇదంతా నాకిష్టం లేదు. ఏదిష్టం లేదు? ఇలా పూలు పెట్టుకోవడం ఇష్టం లేదా? ఇలా మత్తుగా స్ప్రే చేసుకోవడం ఇష్టం లేదా? ఇలా రెచ్చగొట్టేలా చీర కట్టుకోవడం ఇష్టం లేదా? ఏదిష్టం లేదమ్మా చెప్పు. ఇలా సందీప్ గదిలోకి వెళ్ళటమే ఇష్టం లేదు. పోనీ ఓ పంచేమంటావా? సందీప్ ని ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు ఎంచక్క ఇక్కడే. అక్క ప్లీజ్ నన్ను వదిలే. అంత నీ ఇష్టమేనా? ఇంకో బిడ్డని కంటాను, మనసు మార్చుకున్నానని నువ్వేగా చెప్పావు. చెప్పాను. మరి ఎవరి గదిలో వాళ్ళుంటే పిల్లలు ఎలా పుడతారు? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఆ మాత్రం తెలీదా? అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు వద్దనిపిస్తోంది. ఎందుకు? ఏమో తెలీదు. తెలీదు అంటే కాదు, కారణం చెప్పు. అక్క ప్లీజ్ బీ ఫ్రాంక్. ముసుగులో గుద్దులాటొద్దు. చెప్పలేకపోతున్నాను, అయోమయంగా ఉంది. అయినా సరే చెప్పి తీరాలి. అక్క, నాకు బిడ్డ లేకపోయినా పర్వాలేదనిపిస్తోంది. ఇలాగే బతికేయగలననిపిస్తోంది. ఓకే, అంత గుండె నిబ్బరం నీకుంటే మంచిదే. గంట నుండి నీకు మేకప్ చేస్తున్నాను. ఈ ముక్క ముందే చెప్పుంటే నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు. కాని ప్రియాంక, బిడ్డని కంటావో కనవో అది నీ ఇష్టం, నీ పర్సనల్ మ్యాటర్, నిర్ణయం నీదే. కాని నువ్వు నా బిడ్డని చూడకూడదు, ఎత్తుకోకూడదు, దగ్గరికి తీసుకోకూడదు. ఇది నా కండిషన్, నా నిర్ణయం. అక్క, ఏంటి నువ్వు మాట్లాడేది? నా బిడ్డ నా ఇష్టం. ఎందుకలా? ఎందుకు నాకీ శిక్ష? నీ అందాన్ని నాకు డొనేట్ చేయడం ఎలా వీలు కాదో, నా మాతృత్వాన్ని నీకు షేర్ చేయడం కూడా వీలయ్యే పని కాదు. అక్కా, ఏమైంది?
నేను చెప్తానంటీ. మీ కూతురు గంటకో నిర్ణయం మార్చుకుంటోంది. రోజుకోలా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. మీరైనా నచ్చ చెప్పండి. నా మాట వినడం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? మృణాలిని దౌర్జన్యాన్ని తట్టుకుని హవేలీలో ఉండాలి అంటే ఎవరికి వాళ్లకి ఒక గుర్తింపు, విలువ ఉండాలి. అవునా కాదా? ఇప్పుడేమైందని? ఇంకా ఏమీ కాలేదు. అవ్వకముందే జాగ్రత్త పడమని ప్రియాంకని హెచ్చరిస్తున్నాను. చూడండి, నేను బిడ్డని కన్నాను. హవేలీకే కాబోయే వారసుణ్ణి కన్నాను. కాబట్టి అంత ఈజీగా మృణాలిని నా జోలికి రాదు. ఆలోచిస్తుంది. అంటే నా బిడ్డ నా ఆయుధం, నా బిడ్డ నాకు రక్ష, నా కవచం. మరి ప్రియాంక సంగతేంటి? తను కూడా నాలాగా జాగ్రత్త పడాలా వద్దా? తనకు పుట్టిన బిడ్డ ఎలాగో చనిపోయాడు. తను బిడ్డని కన్నాలా వద్దా? నా బిడ్డని ఎంతకాలం అడ్డు పెట్టుకుంటుంది? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. రేపు నా మనసు మారొచ్చు. నా బాబును ముట్టుకోవద్దు అంటాను. అప్పుడు ప్రియాంక పరిస్థితి ఏంటి? పెద్దయ్యాక నా బాబు ప్రియాంకని పట్టించుకోలేదనుకో, అప్పుడేం చేస్తుంది? అప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చి ఏం లాభం? అర్థమయ్యేలా ముద్దుగా చెబుతున్నా. నీకంటూ ఓ బిడ్డను కనుతల్లి అని. సరే అంది. అంతలోనే మనసు మార్చుకుని నో అంటుంది. కష్టపడి శోభన పెళ్లికూతురిని తయారు చేసినట్టు తయారు చేశాను. ఇప్పుడు సందీప్ గదిలోకి వెళ్ళనంటోంది. అయినా ఇంత అమాయకురాల్ని ఎలా కన్నారా ఆంటీ? దెబ్బతింటుంది. ఖచ్చితంగా జీవితంలో దెబ్బతింటుంది. అలాంటి దెబ్బ కాదు, సాలిడ్ గా ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పుడేడుస్తుంది. అది కాదు ఏడ్చేది, అది కాదు ఏడవలసింది. అమ్మా అమ్మా, మరి నువ్వు అమ్మా, నేనేడవడం ఏంటి? నాకు ప్రాబ్లం ఏంటి? కూర్చో, చెప్తాను. మొత్తం విడమర్చి చెప్తాను. అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్, అది నీకు శాపనార్థాలు పెడుతుంది. విన్నావా? తప్పు నాది. నేనే అక్కని ఇరిటేట్ చేశాను. అయితే మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా? నేనేం తప్పు మాట్లాడాను? ఉన్న విషయం చెప్పాను. ఉన్న విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఏంటది? అమ్మా, రూపా, ఇలా రా. అక్క, నువ్వు అమ్మని పట్టించుకోకు. అది కాదు ప్రియాంక, ఆంటీ ఏదో చెప్తుందట. చెప్పని. నన్ను తిట్టావన్న ఉక్రోషంతో ఏదో మాట్లాడుతోంది. నువ్వేం పట్టించుకోకు. ఆంటీ చెప్పండి. పద, నేను రెడీగా ఉన్నాను. సందీప్ గదిలోకి నన్ను తీసుకెళ్ళు. రా, ఇప్పటికే లేట్ అయింది. తల్లో పూలు కూడా వాడిపోతున్నాయి. రా. అయినా ఈ ప్రియాంకకి బుద్ధి రాదు. ఎప్పటికి బాగుపడుతుందో ఏమో. పోన్లే, కనీసం తనకంటూ బిడ్డను కంటేనైనా దాని జాతకం మారుతుందేమో.
అది చూద్దాం. సందీప్ బ్రెయిన్ వాష్ చేశాను. వాడి మొదటి బిడ్డని సంధ్యకి దానం చేయలేదు కాబట్టే ఆ ఉసురు నాకు తగులుతోంది, నా ఆరోగ్యం దెబ్బతింటోంది, నాకు చావు మీద పడుతోంది అని నాటకమాడి నమ్మించాను. సెంటిమెంట్తో కొట్టాను. నేను చస్తాను అంటే పడస్సలు తట్టుకోలేడు. ఏం చేయాలో తోచక గిలగిలా కొట్టుకుంటున్నాడు. తప్పదు. రేపో మాపో బాబుని సంధ్యకి దానం చేసేస్తాడు. అలా చేసే వరకు వాణ్ణి నేను నిద్రపోనివ్వను. తరుముతూనే ఉంటాను. నువ్వు సందీప్ దగ్గరికి వెళితే నేనేమంటానోనని టెస్ట్ చేయడానికే అలా కావాలని నాటకమాడావు కదూ దొంగ. ఇప్పటికైనా నవ్వొచ్చు కదా. ఓ మై గాడ్, వీళ్ళు చూస్తే లేనిపోయిన గొడవ. మొత్తం కథంతా చెప్పాల్సి వస్తుంది. ప్రియాంక ప్లీజ్ నవ్వొచ్చు కదా నా కోసం. స్మైల్ ప్లీజ్. అది చూడు, నవ్వితే ఎంత అందంగా ఉన్నావో. పద. వావ్, అద్దర్స్. శోభన పెళ్లి కూతురు వస్తుందనే న్యూస్ లీక్ అయిపోయిందా? నీకు తెలిసిపోయిందా? శోభనం పెళ్లి కూతురేంటి? అంతొద్దు సార్. పెళ్ళాన్ని నా దగ్గరే మొహమాటాలు దాపరికాలు ఎందుకు? నిజంగా నాకేం తెలీదు. తెలియకుండానే ఇలా పెళ్లి కొడుకులా రెడీ అయిపోయావా? హే, హలో, ఈ లోకంలో ఉన్నది మీ ఇద్దరే కాదు సార్, పక్కన మేం కూడా ఉన్నాం. ఎలా ఉంది ఏంటి? ఒళ్ళు కంగారు పడ్డావా? నేనడిగింది శోభన పెళ్లి కూతురు ఎలా ఉంది అని. నీకోసమే వచ్చింది. అలా
దూరంగా నిలబడతావేంటి? వెళ్ళు. వెళ్ళి చేయి పట్టుకుని కాదు కాదు, నడుం చుట్టూ చేయి వేసి గదిలోకి తీసుకెళ్ళు. మ్మ్. సందీప్, ఇప్పుడు విషయం ఏంటంటే మన బాబు గొడవ పెడుతున్నాడు. హవేలీలో ఒక్కడికే బోర్ కొడుతుందట. కంపెనీ కావాలట. నా వల్ల కాదురా బాబు, నాకా అదృష్టం లేదు అని చెప్పాను. వినిపించుకోడే ఓ ఏడుపు. పిన్ని ఉంది కదా, పిన్నికి చెప్పు నాకు తమ్ముడు కావాలని అన్నాను. బతిమాలగా ఎట్ లాస్ట్ అమ్మగారు కనికరించారు. ఇక తమరిదే ఆలస్యం. ఈ రోజు నుండి సరిగ్గా 9 నెలలు లెక్క పెట్టుకుంటాను. బారసాల ఏర్పాట్లు చేసుకుంటాను. ఓకేనా? ఓకేనా? పద. ఇదిగో మా చెల్లెలు కాస్త సుకుమారి. జాగ్రత్త. ఏం బాబూ, నిజంగా శోభనంలాగే ఫీల్ అవుతున్నావా? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడా? సందీప్, 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 ఏమైంది సందీప్? తలకా బ్యాండేజ్ ఏంటి? నథింగ్ సీరియస్, చిన్న యాక్సిడెంట్ అంతే. నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచిపెట్టావు? స్కానింగ్ చేయించావా? హాస్పిటల్కి వెళ్దాం పద సందీప్. కళ్ళేమన్నా తిరుగుతున్నాయా? పెయిన్ గా ఉందా? అక్క, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మందావా? సందీప్, 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 సందీప్ ఏమైంది? మీ ఇద్దరు ఆపేక్ష చూస్తుంటే నా అదృష్టాన్ని తలుచుకొని ఆ ఆనందాన్ని పట్టలేకపోతున్నాను. మిమ్మల్ని ఏడిపించాను, నిర్లక్ష్యం చేశాను, బాధ పెట్టాను, విసిగించాను. అయినా సరే నా మీద ప్రేమ చూపిస్తున్నారు. మీ మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీ పట్ల నేను చేసిన తప్పులు తెలుసుకుని సిగ్గుపడుతున్నాను. సారీ,
సందీప్. ఎక్స్ట్రీమ్లీ సారీ. క్షమించండి. తప్పు సందీప్, అలా మాట్లాడుకో. మాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. కోపం వల్ల నువ్వు మీ అమ్మ మాయలో ఉన్నావనే, అంతే. నీ మంచితనం మాకు తెలుసు సందీప్. నీ మాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా సందీప్? హవేలీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసిందేమో అనిపిస్తోంది. నిజం. ప్రియాంక, రూపా, సందీప్ సందీప్ సందీప్. మిస్టర్ ప్రతాప్, షీఈస్ ట్రైంగ్ టు బ్రైడ్ మీ. నాకు లంచం ఇవ్వడానికి ట్రై చేస్తోంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మన డిపార్ట్మెంట్ గురించి అవమానకరంగా మాట్లాడుతోంది. ఇమ్మీడియట్లీ అరెస్ట్.